మరొక పాట సిద్ధంగా ఉంది. ఏ పాట పాడబోతున్నారు మనల్ని మెప్పించడానికి, మన ప్రేక్షకుల కోసం అని చూద్దాం. స్వర్ణలత గారు ఏ సాంగ్ పాడుతున్నారు? ఓకే. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. గజముఖవదన శరణం గణేశ, గౌరీపుత్ర శరణం గణేశ, విఘ్న వినాశక శరణం గణేశ, శరణం గణేశ, వినుత ప్రదాత శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. మూషిక వాహన శరణం గణేశ, మోదక హస్త శరణం గణేశ, పార్వతి పుత్ర శరణం గణేశ, శరణం గణేశ, పాప సంహార శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. సిద్ధి వినాయక శరణం గణేశ, బుద్ధి వినాయక శరణం గణేశ, శక్తి సుపుత్ర శరణం గణేశ, శరణం గణేశ, శంకర తనయ శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. లోక పూజిత శరణం గణేశ, లోక శరణ్య శరణం గణేశ, భక్త వత్సల శరణం గణేశ, శరణం గణేశ, భక్తుల బ్రోవుము శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. అయ్యప్ప సోదర శరణం గణేశ, ఆర్ముగ సోదర శరణం గణేశ, మోహన రూపా శరణం గణేశ, శరణం గణేశ, ముక్తి ప్రదాత శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. ప్రథమ గణాధిప శరణం గణేశ, ప్రథమ పూజిత శరణం గణేశ, పాపుల బ్రోవుమ శరణం గణేశ, శరణం గణేశ, పాద నమస్తే శరణం గణేశ. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. నైస్ నైస్. అన్ని పాటలకి చెప్పాలంటే కష్టంగా ఉంది, కానీ అన్ని పాటలు బాగున్నాయి. స్వర్ణలత గారు, ఇప్పటి వరకు అంటే చాలా ఫీల్డ్ దాటుకుని వచ్చారు. ఒక విద్యార్థి నుంచి ఒక టీచర్ వరకు వచ్చారు. ఇంకా మీరు విద్యార్థి దశలోనే ఉన్నారు. చాలా స్టేజ్ షోస్ కూడా ఇచ్చానని చెప్పారు. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇంకా ఎవరి దగ్గర నుంచి రావాలని అనుకుంటున్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చేసరికి సుశీలమ్మ గారిని కలిసినప్పుడు ఒక స్టేజ్ షోలో చాలా చక్కగా పాడుతున్నావు అమ్మా అని భుజం తట్టి మెచ్చుకున్నారు. అది మాత్రం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నిజంగానే కదా. ఎందుకంటే అలాంటి గాయమణి దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ పొందడం అనేది ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా ఎవరి దగ్గర అంటే అందరి దగ్గర చెప్పాలంటే ఎవరి దగ్గర పొందాలన్నా ఏదైనా లోటు ఉందా? అయ్యో వీరితో పొందాలనుకున్నాను, వీరి ముందు ఒక్కసారైనా పాడాలనుకున్నాను అనేది? బాలు గారు ఒక్కసారైనా పాడాలనిపించేది. అవకాశం సాధారణంగా అందరు సింగర్స్ కి ఉండే కళ అది. ఆయన అంత మంచి సింగర్ అనొచ్చు, అంత ఫ్రెండ్లీగా ఉండే మనిషి అని చెప్పచ్చు. ఇంకా ఆయన డబ్బింగ్ చెప్తారు, సింగింగ్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, అన్ని రకాలు. ఇది లేదని లేదు, ప్రతి ఒక్క సింగర్ కి ఉంటుంది. ఒకసారైనా బాలు గారిని కలవాలి, ఆయన ముందు పార్టిసిపేట్ చేయాలి అని ఉంటుంది. కానీ ఇప్పుడు మన ముందు లేరు. మరొకసారి ఈ రోజు మనం తలుచుకున్నాము. ఓకే, రైట్. మీరేం చెప్తారు రిషిక గారు? ఫ్యామిలీ సపోర్ట్ అన్నారు. ఎవరు మీకు బాగా సపోర్ట్ చేస్తారు? మా హస్బెండ్ అండి. ఓకే, పేరు? సందీప్. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే. ఇన్ఫోసిస్ లో నెట్వర్క్ ఇంజనీర్ గా చేస్తున్నారు. ఓకే. ఆయన సపోర్ట్ వల్లే నేను ఈ ప్లేస్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. పిల్లలు? ఒక పాప.
పాపని ఇంట్లో అసలు పాపని జాయిన్ చేద్దామని వచ్చిన నేను జాయిన్ అయిపోయి నేను నేర్చుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మీ పాప కూడా నేర్చుకుంటున్నా. నేర్చుకుంటున్నా. ఓకే. తను జస్ట్ 5 years ఉంది, చాలా చిన్న స్టేజ్లో ఉంది. బట్ మేము అక్కడ అంటే మంచి గాయనిగా చూడాలన్నదే మా కోరిక. స్వర్ణలత గారు, ఏంటి సాధారణంగా తెలుసు ఏ విద్యకైనా వయసుతో సంబంధం లేదు అనేది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆఫ్టర్ 50 years అది కూడా ఒకవేళ నేర్చుకోవాలి అనే తపన కోరిక ఉంటే, దృఢ నిశ్చయం ఉంటే కనుక ఏదైనా సాధించవచ్చు. సో మీ దగ్గర పాపం జాయిన్ చేయడానికి వచ్చి పేరెంట్స్ జాయిన్ అటువంటి సిచ్యువేషన్, అట్లాంటి ఏమన్నా కొన్ని మెమరీస్? యా, యాక్చువల్లీ 60+ వాళ్ళు కూడా నా దగ్గర ఒక 5 members నేర్చుకుంటున్నారు. Oh my God. ఈ ఏజ్ లో కూడా వాళ్ళకున్న ఎంతూజియాజం, పాడాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి కోరిక ఉండొచ్చు. ఆ కోరికను ఇప్పుడైనా సరే నేర్చుకోవాలి, పాడాలి అన్న కోరికతో వాళ్ళు నేర్చుకోవడం చాలా మాకే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట. అంటే ఏజ్ తో లిమిట్ లేదు, ఏది నేర్చుకోవాలన్నా కూడా ఏ వయసులోనే నేర్చుకోవచ్చు అనేది వాళ్ళని చూస్తే ప్రూవ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. మాకు ఇంకా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. అవును, ఎందుకంటే మన సంగీతం ఎక్కడో కనుమరుగవుతుంది అనుకున్న టైంలో ఇంకా మనం ముందు తీసుకెళ్లాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి, తీసుకెళ్ళాలి కూడా. అసలు లిమిట్ అంటే ఈ ఏజ్ నుంచి స్టార్టింగ్ అనేది ఏదైనా ఉంటుంది? ఇప్పుడు 5 years అన్నారు, 5 years నుంచా లేదంటే 4 years 3 years ఇంకా వాళ్ళు కూడా చెప్పలేను అమ్మ అని పిలవకుండా స్టార్ట్ చేయొచ్చా? అవునవును, అంటే మేమైతే జనరల్ గా 5 years కంప్లీట్ అయితే కనుక కొంచెం ఈజీగా పిచ్ చేయగలుగుతారు అని చెప్తాము. అక్కడికి కొంతమంది 3 years కి 4 years కూడా జాయిన్ చేస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి చిన్న చిన్న భజన పాటలు అవి పాడగలుగుతారు, వినగా వస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసి చదవలేరు, చిన్న చిన్న భజన పాటలు వాళ్ళు పాడుతుంటే ముద్దుగా కూడా ఉంటాయి. సో వాళ్ళకి అలా చిన్న చిన్న పాటలు నేర్పిస్తూ ఉంటాం అనమాట. సజెస్ట్ చేయడం అయితే 5 years కంప్లీట్ అయితే కనుక ఇంకా మంచిగా ఫాస్ట్ గా పిచ్ చేస్తారని చెప్తాము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏ విధంగా తెలుస్తుంది మీకు? ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి, ఇప్పుడు పేరెంటే ఉన్నారు, ఆ కిడ్ యొక్క ఇంట్రెస్ట్ ఇంకా మనకు తెలియదు, ఆ కిడ్ దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. వీళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా లేదని చెప్పి మీకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఏదైనా పాడగానే వాళ్ళు రిప్లై ఇవ్వడం కానీ, అది రిపీట్ చేసే విధానంలో వాళ్ళు ఎంత బాగా గ్రాస్ప్ చేస్తున్నారు అనేది అర్థమైపోతుంది. సరిగా మనం పాడినప్పుడు వాళ్ళు రిపీట్ చేసే విధానం బట్టి మనం గెస్ చేయొచ్చు ఈజీగానే. ఓకే.